ఈ వారము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. విశ్వాసంలో లోపము ఈ వారం దేవుడు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోపం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎంత ప్రముఖులైనప్పుడు కూడా, వారు దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు కూడా, దేవుడితో కలిసి సమాసం చేసినప్పుడు కూడా, దేవుడి చేత ఒక గొప్ప సాక్ష్యాన్ని, విశ్వాసంలో బలపడే సాక్ష్యం, మనం విశ్వాసంలో సాక్ష్యం దేవుడి చేత మనం పొందుకున్నప్పుడు కూడా, ఈ లోపం మనలో ఉన్నప్పుడు మన విశ్వాసం మనలో ఉన్నట్టు వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేమని ఈ రోజు విశ్వాసంలో మరొక లోపాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 21వ వచనములో దేవుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దానును దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో నీవు ప్రవేశింపకూడదనియు ప్రమాణం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యం ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అనేది కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మోషేతో తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, నీవు ఈ యోర్దాను నది దాటకూడదనియు నేను నీకు ఇచ్చుచున్న ఆ స్పష్టమైన కానాను దేశంలో నువ్వు ప్రవేశించకూడదను ప్రమాణం చేసినని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడతారు. ఎవరండి ఈ మోషే? తండ్రి అయిన దేవుడు ఎందుకు ఖచ్చితంగా ఆ మోషేతో మాట్లాడుతున్నాడు? అసలు మోషేని ఎవరు రక్షించారు? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఫరో చేతి కింద ఐగుప్తులో అణచబడుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు, శ్రమకి గురైపోయి ఆ ఇశ్రాయేలీయులను మొదలుపెట్టిన చేత ఆ మన తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరి, ఆ తండ్రి అయిన దేవుడు ఆ మొరను ఆలకించి ఎక్కడో గొర్రెలు కాచుకొని ఉంటున్నటువంటి ఆ మోషేని పిలిచి, ఇదిగో మోషే, నా ప్రజల మొర నేను విన్నాను, వారి బాధను నేను చూశాను, నువ్వు ఇప్పుడు ఐగుప్తు వెళ్ళి ఆ అప్పుడున్నటువంటి నా ప్రజలైన ఇశ్రాయేలీయులందరినీ నువ్వు విడిపించాలి. వారిని విడిపించి నేను నా ప్రజలకు ఇస్తానన్నటువంటి ఆ కానాను దేశంలో నీవు వారిని తీసుకొని వెళ్ళాలి అని ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోషేని తండ్రి అయిన దేవుడే పిలిచి ఈ పని అప్పగించాడు పిల్లలు. అయితే అంత పని అప్పగించిన ఆ దేవుడే ఇప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో మోషే, నేను నా ప్రజలకు ఇస్తున్నటువంటి ఆ స్వాస్థ్యములో నీవు యోర్దాను దాటకూడదు, యోర్దాను దాటి నీవు ఏ మాత్రం కూడా అందులో ప్రవేశింపకూడదు అని ఖచ్చితంగా ఈ మోషేతో దేవుడు చెబుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ఇక్కడ ఎందుకు ఆ మోషేని ఆ విధంగా దేవుడు కఠినంగా శాసించాడు అని మనం ఒక్కసారి గమనించినట్లయితే, వాక్యములో దేవుని కోపము మోషేపై ఉండటం వలన మోషే దేవుని రాజ్యమైన కానాను దేశంలోనికి ప్రవేశింపలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మోషే కానానులో ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుని కోపము మోషే మీద ఉన్నది. దేవుని కోపము మోషే మీద రగులుతున్నది. దేవుడు మోషేని అతిగా ప్రేమించి, మోషే కూడా ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, అంత విశ్వాసం కలిగిన వ్యక్తి అయిన ఈ మోషే దేవుడు చెప్పిన కానాను దేశానికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇప్పుడు మోషే
మీద దేవుని కోపము బహుబలంగా రగులుకుంటుంది. మోషే మీద దేవుని కోపము ఎప్పుడైతే రగులుకుంటుందో అప్పుడు ఈ మోషే దేవుని రాజ్యములో అనగా కానాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు మోషే కాదు, నేను యేసు ప్రభువులో రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసం కూడా దేవుని రాజ్యములో ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏమిటి అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి మీదైతే దేవుని కోపం ఉంటుందో, ఎవరినైతే దేవుడు బహుగా కోపిస్తాడో, ఎవరి మీదైతే దేవుని కోపం రగులుతూ ఉంటుందో, వారు ఎంతటి వాడైనప్పటికీ కూడా, ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా దేవుని కోపం ఉన్నటువంటి మనిషి మీద ఆ మనిషి దేవుడిస్తున్న ఆ పర్లేక రాజ్యంలో చేరడం అంటానికి ఇదిగో గొప్ప ఉదాహరణ ఈ సంఘటన అని మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటూ చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోపము ఎవరి మీదైతే ఉంటుందో వారు దేవుని రాష్ట్రానికి చేరలేరు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు, దేవుని దీవెనలు పొందుకోలేరు, దేవుని ఇస్తున్న ప్రతి ఒక్క ఈమెని కూడా వారు పొందుకోలేనట్లుగా ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మోషే విశ్వాసంలో గొప్ప విశ్వాసం కలిగిన వాడే. అయితే ఈ విశ్వాసంలో లోపం ఏమిటంటే, మోషే మీద దేవుని కోపం ఉండటం బట్టి ఆ లోపమే ఇప్పుడు మోషేని కానాను దేశంలోకి వెళ్లకుండా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విశ్వసించడం ద్వారా, దేవుని నమ్మడం ద్వారా, దేవుని బిడ్డలుగా మనము చేర్చబడటం ద్వారా తప్పకుండా పరలోక రాజ్యం ఉన్నదని దేవుడు వాక్యమే చదివిస్తుంది. ఎక్కడ మాట్లాడుతున్నారు దేవుడు? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించినని ఇక్కడ దేవుడు తన వాక్యంలో చదివించాడు. అయితే మోషే దేవుడిని విశ్వసించాడు. మోషే దేవుడు కొంచెం విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడంటే ఆ మోషేని పిలిచినప్పుడు, ఇదిగో నీ వెళ్ళి ఐగుప్తులో ప్రజలను తీసుకురమ్మన్నప్పుడు ఆయన ఎంతగానో చక్కగా దేవుని మాట నమ్మాడు, విశ్వసించాడు, దేవుని మాట ప్రచారంగా చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే దేవుని ఎవరైతే విశ్వసిస్తారో, దేవుని ఎవరైతే భయపడతారో, దేవుని మాట ఎవరైతే ఖచ్చితంగా వారి జీవితంలో కనిపిస్తారో వారు తప్పకుండా నిత్య జీవం వారికి ఉండాలి. ఖచ్చితంగా దేవుని వాక్యము యోహాను సువార్త 3:16 దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచితే చాలు, అటు వారికి పరలోకము తప్పకుండా ఉంటుందని, అటు వారిని నిత్యము జీవిస్తాడని దేవుడు తన వాక్యంలో వచ్చి ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో మాట్లాడిన విషయము ఇప్పుడు మోషేలో ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే కదిలిపోయింది. మోషేలో ఉన్న విశ్వాసం గొప్ప విశ్వాసము. మోషే విశ్వాసంలో ఆయన వీరుడైనట్టుగా మనం చూస్తున్నాం. దేవుడిపై మోషేకున్న విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడిస్తున్న సాక్ష్యం ఏమిటో మోషేని బట్టి మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో చదివితే అక్కడ మోషేని కూర్చి తండ్రి అయిన దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడనే మాటని ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 చదివితే ఇక్కడ చక్కని కొన్ని మాటలు దేవుడు మోషేని గురించి మాట్లాడతాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాధ్యమని ఎంచుకొని అల్పకాలము పాప రోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏదైనగా అతను ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టించను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సాక్ష్యము మోషే పట్ల యేసు ప్రభువే చెబుతున్నాడు. మోషే గొప్పవాడని, విశ్వాసంలో గొప్పవాడని, ఇదిగో క్రీస్తు విషయమని ఎంత గొప్ప భాగ్యమని, క్రీస్తు ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తానని, ఈ అల్పకాల భోగము ఐగుప్తుతనం నాకు అక్కర్లేదని, కుమార్తె